అందరికీ. ఇదొచ్చేసి మన యానివర్సరీ రోజనమాట. అంటే అక్కడ నిఖా రోజనమాట. సో, పొద్దున్నే అందరం రెడీ అయిపోయాము. అండ్ రెడీ అయిపోగానే మనకు టిఫిన్స్ కూడా కిందకొచ్చేసాయి. గారె, బజ్జీ, బోండా అంతా తినేసిన తర్వాత డాడీ చేత నేను హెయిర్ అయితే డ్రై చేపించుకుంటున్నాను. అండ్ మనం కొంచెం రెడీ అయిపోయి మళ్ళీ పైన టెర్రస్ పైన భోజనాలని చెప్పారనమాట. ఆఫ్టర్నూన్ అయితే మనకు వెజ్ మీల్స్ అయితే పెట్టారు. అందులోకి ఐటమ్స్ వచ్చేసి బెండకాయ పకోడీ, ఆలూ ఫిట్, గోంగూర, వంకాయ టమాటా అండ్ ఖట్టా అనమాట. అండ్ వైట్ రైస్లో మన తెలంగాణ సైడ్ ఖట్టా అంటే కలియా తింటారంట. కలియా విత్ వైట్ రైస్ ఫేమస్ అంట. నిజంగానే ఒకసారి నేను టేస్ట్ చూశాను. బాగానే అనిపించింది. అంటే సాంబార్ స్టైల్, పప్పుచారు స్టైలే కాబట్టి అది కూడా ఓకే తినొచ్చు అనిపించింది. సో ఇక్కడైతే లంచ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాము. తమ్ముళ్ళు మరదళ్ళు లేరండి, చార్మినార్ వెళ్ళారనమాట వాళ్ళు. సో చిన్న షాపింగ్ అండ్ చూసి వస్తామని. అమ్మో మనమైతే వెళ్ళము. చార్మినార్ నాకు బోరింగ్ అనిపించింది. నడిచి కాళ్ళు నొప్పి తప్ప ఏముండదు. అండ్ వాళ్ళు నా కోసం వస్తూ మా పెద్ద తమ్ముడు చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తెచ్చాడు. యానివర్సరీ కదక్క అని. సో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. మన హైదరాబాద్లో పెళ్ళిళ్ళన్నీ నైట్స్ ఉంటాయండి. సో నేనైతే ఇలా చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇది డాడీ కొని ఇచ్చారనమాట. పట్టు డ్రెస్ విత్ బెనారస్ చున్నీ. నానైతే వెయిట్ చేస్తుంది. మనమే లాస్ట్ అనమాట. ఇంకా ఫస్ట్గా అన్నయ్య, నేను, మామయ్య, మా మరదళ్ళు అందరం లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. తమ్ముడు. సో ఇంకా ఫంక్షన్ వ్యాన్లో వెళ్ళాము. వ్యాన్ వీడియో మిస్ చేసేసాను. ఇంకా ఫంక్షన్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. నేను డాడీ పైకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళగానే మా వదిని చూసి నేను షాక్ అయిపోయాను. బాగుంది కదా మా వదిన. అండ్ నేనైతే నేను ఎప్పుడు శారీసే కడతానండి. ఎందుకో తెలియదు నాకు కూడా. ఈసారి డ్రెస్ వేశాను. అసలు అందరూ మంచిగా హెవీగా ఉన్నారు, బాగున్నారు. బట్ నేనే చాలా సింపుల్గా అనిపించాను. మా అన్నయ్య అయితే అసలు ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఎప్పుడు శారీసే కడతావు కదా, ఎప్పుడు నేను ఎందుకు డ్రెస్ వేసావు అన్నారు. ఇలానే కొంతమంది సజెషన్స్ తీసుకుంటే ఇలానే ఉండిద్ది. మనం మనలానే ఉండాలనిపించింది నాకు. శారీస్ వేసుకుంటే శారీస్ అన్నారు, డ్రెస్సెస్ వేస్తే డ్రెస్సెస్ అన్నారు. చిచ్చిచ్చి ఇంకా ఎవరి మాట వినమన్నమాట. మనలాగే బాగుంటామండి. ఇంకా నేను మమ్మీ ఇలా కొన్ని వీడియోస్ దిగాము. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫేస్ కూడా మారింది. 3 months కష్టపడి వెయిట్ లాస్ అయితే అక్కడికి వెళ్ళి నా 3 daysలో నేను బుగ్గలు వచ్చేసి లావ్ అయిపోయాను. అదేంటో నాకు అసలు అర్థం కాలేదు. అండ్ ఫేస్ నేను ఎప్పుడు మేకప్ చేయను. మీరు నమ్మినా నమ్మకమైనా ఇదే నిజం. నేను జస్ట్ ఫౌండేషన్ కింద ఒక ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ రాసే టైప్ అనమాట. అలాంటిది మా వదిన ఏదో ఒక చిన్న క్రీమ్ ఇచ్చింది, అది అప్లై చేశాను. ఫేస్ అంతా పాడైపోయింది. ఆ డిసప్పాయింట్లోనే ఉన్నాను. మ్యారేజ్ అంతా నా బాధ నాది. ఇక్కడ పెళ్ళి కూడా అయిపోతుంది. అండ్ మమ్మీ కూడా చూడ్డానికి వెళ్ళారు అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్. అండ్ మేమందరం ఇక్కడ సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నాం మా పెద్ద తమ్ముడితో, మరదలతో, మమ్మీతో. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత డాడీ నన్ను ఒక్కసారి కిందకి తీసుకెళ్లారనమాట. బుజ్జిరా కింద డైనింగ్ హాల్ జెంట్స్ది ఎలా ఉందో వీడియో తీసుకుందు అని. సో ఇది వచ్చేసి కింద అండి, కింద ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ డైనింగ్ రూమ్ ఇచ్చారు జెంట్స్కి ఫుడ్కి. మనది వచ్చేసి 3rd floor అనమాట లేడీస్కి. సో ఇలా అయితే రౌండ్ టేబుల్స్ అయితే వేశారు. కింద డైనింగ్ జస్ట్ నేను మీకు చూపిస్తుంది మొత్తము. బాగుంది కదా. ఇంకా లైటింగ్స్ వేయలేదులేండి. డిన్నర్ మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు లైటింగ్స్ అయితే వేస్తారనమాట. మంచిగా ఉంది, అసలు స్పేషియస్గా ఉందండి. సో ఇక్కడ నేను తీసుకొని వచ్చిన తర్వాత పైకి వెళ్ళి తీసాను. ఇది వచ్చేసి మా లేడీస్ డైనింగ్ హాల్ అనమాట. సో ఇక్కడ కూడా చాలా బాగుంది. మనకు పార్టీషన్స్ పెట్టారు. పార్టీషన్స్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి డైనింగ్ రూమ్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టారు. సో దానికి పార్టీషన్ పెట్టారని చెప్పాను. సో ఇలా జూమ్గా చూపిస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్లోకి వెళ్దాము. సో మనమైతే కూర్చున్నాము. స్టేజ్ అయితే అలా ఉంది. ఇంకా ఎవరు రాలేదు, ఫస్ట్ మనమే కాబట్టి ఇంకొస్తున్నారు. ఈ లోపు మనకు డిన్నర్ అయితే ప్రిపేర్ అయిందని చెప్పారు. సో ఈ లోపు ఏమేమి పెట్టారో ఏంటో మీరే చూసేయండి. వెజ్ సాలెడ్, ఫ్రూట్ సాలెడ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ రోల్స్, చికెన్ కబాబ్స్, చికెన్ పకోడా, చికెన్ హలీమ్ అండ్ రబడీ,
ఆప్రికాట్ డ్రై ఫ్రూట్స్ డిలైట్ ఒక్కటి కాదండి, చాలా పెట్టారు. అన్నీ తిన్నాను కానీ పేర్లు గుర్తు రావట్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత నేను మర్చిపోతే ఇంకెలా. అండ్ ఇది వచ్చేసి మనకు రుమాలి రోటీ అనమాట. చికెన్ హలీం వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. నేనైతే 2-3 కప్పులు కుమ్మేశానమాట. చికెన్ హలీం అయితే గీతో నింపేశారబ్బా. మళ్ళీ బైగన్ కసాలా ఇవన్నీ తినేనండి బాగా లావైపోయాను. మళ్ళీ మనం డైట్ స్టార్ట్ చేసేయాలి. ఇక్కడ అన్న చెప్తున్నాడనమాట, మీకేమైనా కావాలంటే సెకండ్ ప్లేట్ కూడా పిలవండి అని. ఇంకా మేమందరం అయితే కూర్చున్నాం. అప్పు వాళ్ళ అత్తయ్య, ఆడబిడ్డ, అమ్మ, నా 2 మరదళ్ళు, నేను. అందరికైతే నేను సర్వ్ చేస్తున్నాను. సో రౌండ్ టేబుల్ కదండి, మనకు ఐటమ్స్ అయితే ఇలా టేబుల్ మీద పెట్టేస్తూ ఉంటారు 2. సో మనమే అన్నీ వేసుకోవాలన్నమాట. వాళ్ళు వచ్చి ఏమీ వెయ్యరు. ఆ ప్లేట్ ఖాళీ అయితే అడిగితే మళ్ళీ తెచ్చి వేస్తారనమాట. నిజం చెప్తున్నాను, ఫుడ్ అయితే చంపేశారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నికా రోజు మన వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ పెట్టారనమాట. ఇప్పుడు నేను పట్టుకున్న ప్లేట్ దమ్కి చికెన్ అండి. ఎంత బాగుందో, నాకైతే తెగ నచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి చీజ్ ఆలు బాల్స్ అనమాట. ఆ రోజు శనివారం కాబట్టి వెజ్ తినే వాళ్ళకు కూడా వెజ్ ఆఫర్ అయితే చేశారు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు కా దమ్ బిర్యానీ, అందులోకి పన్నీర్ కుర్మా, రుమాలి రోటీ, అండ్ చెప్పాను కదా ఇంకో స్టార్టర్ వెజ్ అని. సో అసలు ఫ్రూట్ సాలడ్ అండ్ వెజిటేబుల్ సాలడ్స్ అయితే పిచ్చగా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది ప్లేటింగ్ సిస్టమ్. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను హైదరాబాద్ దావత్కి. హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాను కానీ మ్యారేజెస్కి వెళ్ళలేదు. అండ్ ఈసారి వెళ్ళానన్నమాట. హైదరాబాద్ దావత్లో తిండి పెట్టి చంపేస్తారని చెప్పాలి అండి. అక్కడ హైదరాబాద్ దావత్ అంటే అసలు మ్యాక్సిమం ఇలానే ఉండిద్ది అనమాట. తినే కొద్దీ తెస్తానే ఉంటారు ఐటమ్స్. సో ఇలా లాస్ట్లో వచ్చేసి మనకు రబడీ వేశారు. అబ్బా మామూలుగా లేదండి, అసలు టేస్ట్ చంపేశారండి. నేను చెప్పలేను. ఇదైతే ఆప్రికాట్ డ్రై ఫ్రూట్స్ డిలైట్. హ్యాపీగా ఫుడ్ అమ్ముతుంటే నేనైతే అదిగోండి ఇదే వేసుకున్నాను, అయినా అంత లావైపోయాను. మళ్ళీ తగ్గుదాం, మన చేతిలో పనే కదండి, నోరు కట్టేసుకుంటే అయిపోయింది. హ్యాపీగా కుమ్మేశానండి. అక్కడున్న 6-7 డేస్ అన్నీ డైట్ గీట్ మర్చిపోయి ఆ బండ్లు ఈ బండ్లు, రోటీలు, బిర్యానీలు, నాన్ వెజ్ అదిగోండి తినే నా అప్పు అని అంటున్నాను. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో నాకు ఆడబిడ్డ వరుస అయింది. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అది. ఇక్కడ అన్నయ్య, డాడీ, నేను ఈకుమమ్మ పెళ్ళిలో ఇస్తారు కదండి కవర్లో కొన్ని డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ముబారక్ అని ఆ ప్యాకెట్స్ అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈలోపు మా బుజ్జిది నైట్ మిడ్నైట్ 1కి పాలు కావాలంటే నా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో ఫంక్షన్ హాల్ నియరే అండి మా హౌసెస్. సో అక్కడికి వెళ్ళి తనకి ఇంకా మిల్క్ బాయిల్ చేపించి తాపిచ్చి ఇంటికైతే వచ్చేసాము. ఇంతకీ ఆ రోజు నా యానివర్సరీ కాబట్టి మా ఆయనకి నేను ఇలా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు మేము యానివర్సరీ రోజు వేరుగా లేదు. 10 ఇయర్స్ మొత్తం అయిపోయి 11th తగులుతుంది. ఈ ఇయర్ వెళ్ళాల్సి వచ్చింది. బాగా మిస్ అయ్యాము అనిపించింది అనమాట. నిజంగానే మిస్ అయ్యాము. సో ఈ వీడియో నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.